హలో దోస్తులు, అందరికీ నమస్తే. నేను ఈరోజైతే ఉల్లిగడ్డ వడలు చేయాలనుకుంటున్నా. చాలా ఈజీగా, ఎంతో క్రిస్పీగా ఉంటాయి. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా, చూద్దాం పదండి. చూసారా, కావాల్సిన పదార్థాలు: ఒక్క 4 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, ఒక్క 4-5 మిర్చీలు, ఒక కప్పెడు శనగపిండి, ఒక్క సగం కప్పెడు బియ్యపిండి. ఓకేనా? మేమైతే ఉల్లిగడ్డలు ఇప్పుడు సన్నం కడిగేస్తున్నాం. చూడండి, సన్నం కడిగేస్తే చాలా బాగుంటాయి అవి. ఇలా సన్న కడిగేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఇట్లా మంచిగా సన్నం కడిగేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న కడిగేసిన ఉల్లిగడ్డలు కొంచెం ఉప్పు అయితే వేయాలి. చిన్న కడిగేసుకున్న మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇందులో వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి. ఇప్పుడైతే వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇట్లా మంచిగా అన్నీ మొత్తం వేసి మంచిగా పిండి అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక కొంచెం చేతులకు మనం ఆయిల్ అయితే రాసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా రాసుకుంటే ఏంటంటే మనం చేసిన వడలలో పెడతాం కాబట్టి తీయడానికి మనం ఈజీగా, చాలా సులభంగా తీయచ్చు మనం. చూడండి, చేతులకు ఆయిల్ రాసుకునే విధంగానైతే మనం వడ వేసుకోవాలి. మనం ప్లేట్లో రాసుకున్నాం కాబట్టి ఆయిల్ దానిపైన పెట్టాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే దాన్ని పట్టుకోదు, తీయగానే మనకి ఈజీగా చాలా సులభంగా వస్తుంది అది. మన వడలు అయితే ఇప్పుడు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది, అందులో వేసుకుందాం మనం. చూడండి, వేడి వేడి వడలు, వేడైంది నూనెలో అయితే నేను వేస్తున్నా. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకానైతే మనం ఉంచుకోవాలి. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిగడ్డ వడలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఎంత బాగున్నాయో చూసారా ఉల్లిగడ్డ వడలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.